మా పేరు మల్లకల్, మాది షాబాద్ గ్రామం, ఇట్క్యాల్ మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా. మేము వేసిన వెరైటీ నూజివీడి కంపెనీ ఉజ్వల PRG 36. ఈ విత్తనము ఎకరన్నర వేసాము. ఫస్ట్ 30 క్వింటాలు అయింది, ఇప్పుడు 50 క్వింటాలు అవుతుందేమో. తాలుగా లేదు, ఏం లేదు, బాగా వచ్చింది ఈ వెరైటీ. రైతులందరూ వేసుకోగలరని మనవి. రైతు మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ టు భీష్మ అగ్రికల్చర్. నేను మీ వడ్ల పవన్ కుమార్. మనతో పాటు రైతు మల్దకల్ గారు నూజివీడ్ సీడ్స్ వారి ఉజ్వల్ అనే మీడియం రకం మిర్చి సాగు చేస్తూ ఉన్నారండి. ఈ విత్తనం గురించి వారిని అడిగి వారి యొక్క ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది అనేది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీరు ఏ ఊరండి? ఇది మాది షాబాద్ గ్రామం అన్న. షాబాద్ గ్రామం. ఏ మండలం, ఏ జిల్లా? ఇట్క్యాల మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా. జోగులాంబ, గద్వాల జిల్లా. ఓకే, మీకు మొత్తం ఎన్ని సంవత్సరాలు వేసే అనుభవం ఉందండి? మాకు 6 సంవత్సరాల అనుభవం ఉందండి. పోయిన సంవత్సరము ఇది డెమో కింద ఇచ్చారు నూజివీడి కంపెనీ వారి. ఇది ఉజ్వల. పోయినసారి 3/4 ఎకర వేసింటే 33 క్వింటాలు వచ్చింది. ఈసారి డబల్ వేసాము. 3/4 ఎకరతో పాటు ఇంకొక 3/4 ఎకర ఎక్కువ వేసి ఎకరన్నర వేసాము. అంటే 3/4 ఎకర అంటే ఎంత అండి? పావు తక్కువ ఎకరా. 10 గుంటలు తక్కువ ఎకరా అంటే 30 గుంటలు. 30 గుంటలు. ఓకే, చెప్పండి. ఎకరన్నర పొలం వేసాము. ఇప్పుడు 2 కటింగ్లు అయిపోయింది. 3వ కటింగు మళ్ళీ ఈ విధంగా కాసింది. మంచి కాయ, షైనింగు, కలరు, మార్కెట్లో మంచి రేటు పోతుంది. ఈ వెరైటీ వచ్చేసి ఇది నూజివీడి కంపెనీ వారి ఉజ్వల అనేది. ఈ విధంగా ఫ్లవర్ ఇంకా ఈ 2 కాపులు కాసిన తర్వాత కూడా మళ్ళీ ఫ్లవరింగు, ఈ విధమైన పూత, కాప్ సెట్టింగ్ అనేది అవుతుంది. ఇది మీడియం రకాలలో వెళ్తుంది. ఓకే, అయితే మీకున్న అనుభవం ప్రకారము లాస్ట్ టైం కూడా సీడ్ వేసినాం. ఇది ఒక ఎకరానికి ఎంత పడుతుందండి సీడ్? ఎకరానికి వచ్చేసి ఒక 10 ప్యాకెట్లు 12 ప్యాకెట్లు పడతాయి. 10 ప్యాకెట్లు వేసుకునే అచ్చు బట్టి. ఇది అచ్చు అయితే మేమైతే 3.5 ఇంచులు వేసినామన్నా. రైతు వేసుకునే దాన్ని బట్టి ఇప్పుడు 4.5 ఇంచులు వేసుకుంటే తక్కువ పడుతుంది, 3.5 ఇంచులు వేసుకుంటే ఎక్కువ పడుతుంది, మొక్కలు ఎక్కువ పడతాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న ఎన్ని ఎకరాలు ఉంది? ఇది ఎకరన్నరనా? ఎకరన్నర ఉంది. ఓకే, 8 నుంచి 10 ప్యాకెట్లు పట్టింది. 8 నుంచి 10 ప్యాకెట్లు పట్టింది. 10 ప్యాకెట్లు పట్టింది. ఓకే, మీరు ఈ మొక్కకు ఎంత దూరం పెట్టుకున్నారు? ఫీట్ పెట్టుకున్నామా? మొక్కకు ఫీట్ పెట్టుకున్నాం. వరుసలకి 3.5 ఫీట్లు. 3.5 ఫీట్లు పెట్టుకున్నారు. ఓకే, ఇది మీడియం సైజ్ వెరైటీ. మీడియం సైజ్ వెరైటీ ఉజ్వల్ నూజివీడి ఉజ్వల్ అనే వెరైటీ. ఇది మీడియం సైజ్. ఓకే, మీరు లాస్ట్ ఇయర్ కూడా మీకు డెమో లాగా ఇచ్చినని మాకు తెలియజేసారు. డెమో ఇచ్చినప్పుడు మీకు ఎట్లా దిగుబడి ఎట్లా వచ్చింది, ఖాతా ఎట్లా వచ్చింది? దిగుబడి పోయినసారి 3/4 ఎకరా 33 క్వింటాలు వచ్చింది సార్. ఈ సంవత్సరం ఇంకా బెటర్ ఉంటుందని పోయినసారి చూసి ఈసారి మళ్ళీ విత్తనాలు కొనుక్కొచ్చుకొని ఎకరన్నరకి వేసాము. ఈ సంవత్సరము ఈ విత్తనం బాగానే ఉంది అని ప్రతి రైతు కూడా అంటున్నారు. చూసిన వాళ్ళందరూ కూడా ఈ వెరైటీ మీడియాలో లేకపోతుంది, మధ్యస్థ రకంలాగా లేక అంటున్నారు. మాకైతే బాగానే ఉంది సార్ ఈ వెరైటీ. అంటే పోయినసారి కంటే ఈసారి ఇంకా బెటర్గా వచ్చింది. ల్యాండ్ ఎక్కువ వేసినాము, బెటర్ ఈల్డింగ్ కూడా వచ్చింది. పోయినసారి సెప్టెంబర్ నెల వేసాము, ఈసారి ఆగస్టులో వేసాము. 160 రోజులు అవుతుంది ఇప్పటికి ఈ వెరైటీ వేసి. ఈ 160 రోజుల్లో 2 కటింగ్లు అయిపోయినాయి ఆల్రెడీ. మళ్ళీ ఈ 2 కటింగ్లు అయిపోయిన తర్వాత ఈ విధమైన కాపు కాసి మళ్ళీ పండు ఉంది, కాయ ఉంది, ఇక్కడ ఫ్లవరింగ్, గ్రోత్ అదే విధంగా అన్ని విధాలుగా ఉంది ఈ వెరైటీ. ప్రతి రైతు మేము వేసుకోగలుగుతామని ప్రతి ఒక్కరు రోజుకు కనీసం అంటే ఒక 10-20 మంది వచ్చి చూసి చేనుకి వెళ్ళిపోతున్నారు. చూస్తున్నారు, చేంజ్ చూస్తా ఉన్నారు. వెరైటీ బాగుంది. ఏం సీడ్ అనేది అందరూ అడుగుతున్నారు. మేము పాలన కంపింది నూజివీడి వాళ్ళది తెచ్చుకున్నాము ఈ సంవత్సరము. పోయినసారి డెమో కింద ఇచ్చింది, ఈసారి విత్తనాలు కొనుక్కొచ్చుకొని ఎకరన్నర పొలానికి వేసినామని చెప్పి ప్రతి రైతుకు సజెషన్ చెప్తున్నాము. ప్రతి రైతు చేసుకొని మంచి విత్తనం, ఈ విత్తనం గురించి కూడా తెలుసుకొని మీరు వచ్చి కావాలంటే ఎవరైనా చూసుకొని వచ్చి చేసుకోగలరని మనవి. రెండోది, మా ఊర్లో ఎవరైనా అడిగినా కూడా ఈ వెరైటీ అంటే ఏందని చెప్తారు సార్. ఓకే, ఉజ్వల అంటే దీనికి చాలా మంది కూడా వేసుకున్నారు. పోయినసారి చూసి ఈసారి చాలా మంది వేసుకున్నారు. వాళ్ళు కూడా బెటర్ ఈల్డింగ్ వచ్చింది. వాళ్ళకు కూడా బెటర్ ఈల్డింగ్ వచ్చింది. అంటే ఈసారి మీరు పోయినసారి కంటే దిగుబడి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారా? ఎందుకంటే పంట బాగుందన్నారు. పంట బాగుంది. ఎకరేజ్ కూడా పెంచారు మీరు? పెంచినాం సార్. పోయినసారి కంటే ఎక్కువ మాకు ఎక్స్ప్రెషన్ ఉంది సార్. ఇప్పుడు దాదాపు ఒక ఫస్ట్ 2 కటింగ్లకి 30 క్వింటాలు అయింది సార్. మేము మళ్ళీ ఒక 30-40 అంచనా వేసుకున్నాం ఈ దీని కాడ ఎకరన్నర పొలం కాడికే. ఓకే, పోయినసారి ఒక క్వింటాల్ ఎంత అమ్మినండి మీరు? పోయినసారి క్వింటాలు 14,000 అమ్మినాం సార్. 14,000 అమ్మినాం. ఈసారి ప్రజెంట్ గా ఈడన అయితే 19,000 పడుతున్నారు. 19,000 నడుస్తుంది మార్కెట్లో. ఈ మా ఊర్లో పట్టించడం. ఓకే, ప్రస్తుతం అయితే 19,000. మార్కెట్లో అయితే 22,000 పోతుంది అంటున్నారు. కానీ మేమైతే ఈడైతే పట్టించడం అయితే 19,000 పట్టించినామన్నా. ఇక్కడనే. అంటే ఎట్లా చేను మీద అమ్ముతారా లేకపోతే మండలి పోసి అక్కడ మండ దగ్గరకు వచ్చి వాళ్ళే తీసుకొని వెళ్తారు. 19,000 ఒక క్వింటాల్. అంటే ఈసారి ఎంత దిగుబడి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు ఈ నూజివీడి వారి ఉజ్వల్ అనే వెరైటీ? మేము ఈ ఎకరన్నరకు వచ్చేసి మేము 70 క్వింటాలు అంచనా వేసుకున్నాం సార్. ఇప్పటికైతే 30 క్వింటాలు అయింది. 40 అయితే అంచనా ఉంది మాకైతే. 40 అయితే. అంటే ఇంకా కటింగ్స్ ఎన్ని వస్తాయండి? ఇంకా 2 కటింగ్లు వస్తాయి అనుకున్నాం సార్ మేము. దిగుబడి అయితే బాగుంది సార్. ఇప్పుడు ఈ వెరైటీ వైరస్లను కానీ ఎట్లా తట్టుకుంటుంది? ఏమన్నా మిగతా వెరైటీతో పోల్చుకుంటే చాలా బెటర్ సార్. ఇప్పుడు మా చుట్టుపక్కల ఉన్న ఏదో వైరస్ సైజ్ వచ్చి ఆల్రెడీ పోయినవి. ఈ వెరైటీ అయితే బాగుంది సార్. ఇంతవరకు అయితే వైరస్ అనేది ఇంకా కొంచెం 100కి
ఒక 80% తట్టుకోగలదు. మిగతా 20% అయితే రాదని అయితే చెప్పలేము. ఒక 20% అయితే వస్తుంది అక్కడక్కడ. అంటే వైరస్ వస్తుంది కానీ తట్టుకునే ఉంది దీనికి. అంటే మిర్చిలో వైరస్ తెగులు అనేది చాలా మనకు దిగుబడిని తక్కువ రైతు మెయింటెనెన్స్ బట్టి అది ఒకవేళ మెయింటెనెన్స్ బాగుంటే ఆ వైరస్ తెగులు చెట్టు కూడా లేదు ఇంతవరకు ఉన్నాయి. వాళ్ళు చేసుకోగలిగితే చేసుకున్నారు సార్. ఇప్పుడైతే వైరస్ అయితే కడగాని రాదని చెప్పాము, వస్తుందని కూడా ఎక్కువ లేదు సార్. అవును, మామూలుగా రైతులు మన యథావిధిగా తీలని రైతు కూడా దీన్ని వాడుకోవచ్చు. మామూలు మందులు కొట్టుకున్నా దీనికి వైరస్ తక్కువనే సార్. ఈజీగా పండించుకోగలుగుతారు. ఒకసారి మనం మొక్కను చూద్దామండి. రైతు ఒకసారి మొక్కను చూపించండి, కాయలు ఎట్లా ఉన్నాయి, మనకు మొక్క ఎట్లా ఉంది అనేది. ఇక కాయ ఈ సైజు వస్తుంది, ఇక పండు మాగింది. ఓకే, హైట్ కూడా బాగానే పెరిగినట్టుంది. హైట్ 3 ఫీట్ల పైన ఉంది సార్. ఈ మీడియం సైజు సార్. ఇది మీడియం సైజ్ ఎక్కువ దేనికి వాడతారండి? ఇది కారాలకు వాడతారు సార్. ఇది ఎక్కువ కారాలకు వాడతారా? కారాలకు వాడతారు సార్. ఓకే, ఎక్కువ కారాలకు వాడతారు ఈ మీడియం సైజ్ సార్. కారాలకు వాడతారు. ఓకే, అంటే ఇంకా 2-3 కటింగ్లు అయ్యే ఛాన్స్ ఉందా? 2-3 కటింగ్లు అయితే సార్. ఇంకా 2-3 కటింగ్లు కూడా అవుతాయి. 2-3 కటింగ్లు అయిన తర్వాత కూడా మళ్ళీ మొదటి చేను లాగానే వచ్చి మళ్ళీ కూడా కాసే కెపాసిటీ ఉంది సార్ ఈ వెరైటీకి. చూశారు కదండి, రైతు 1.5 ఎకరంలో ఉజ్వల్ అనే వెరైటీని సాగు చేస్తూ గత సంవత్సరం వాళ్ళకు డెమో కింద సాగు చేసి ఈ సంవత్సరం కూడా వారు విస్తీర్ణం పెంచుకున్నారు. ఈసారి పోయినసారి కంటే దిగుబడి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో చెప్పండి, 2 రాష్ట్రాల్లో ఈ వెరైటీని సాగు చేసుకోవచ్చా? చేసుకోవచ్చు సార్. ఈ విత్తనం వచ్చేసి నూజివీడు వారి ఉజ్వల ఈ వెరైటీ చేసుకోవచ్చు. మార్కెట్లో కూడా మంచి రేటు పోతుంది. ఇది మంచి రేటు ఉంది. ఓకే, ఈ రోజు తారీఖు వచ్చేసి డేటు 13 తారీఖు 1st నెల జనవరి 2026. ఈ స్టేజ్లో కూడా ఈ విధంగా ఉంది నూజివీడు వారి ఉజ్వల. లేబర్ కూడా 70 మంది కలిపి మాకు పోయినసారి 22 క్వింటాలు తెంపినారు. ఈసారి కూడా 7 మంది 5 మంది కంటే క్వింటాలు ఎక్కువ తెంపారని మా అంచనా. లావ వెరైటీలలో ది బెస్ట్ ఇత్తనం ఇది నూజివీడు వారి ఉజ్వల. ఇది కూడా సైజు మీడియం సైజుల్లో లావ రకాలలో ఈ సైజు. అయితే ఇంకొకటి, మీరు దిగుబడి విషయానికి వస్తే పోయినసారి కంటే ఎక్కువ వస్తుందని చెప్తా ఉన్నారు కదా? అవును సార్. సో ఈ మీడియం సైజ్కి వస్తే మార్కెట్ ప్రైసెస్ ఎట్లా ఉంటాయి? మార్కెట్ పరిస్థితి హెచ్చు తగ్గులు ఉంటాయి సార్, అది చెప్పలేము. అయితే మార్కెట్లో కూడా ఈ వెరైటీ ఈ లావ వెరైటీలో అయితే ఫస్ట్ నెంబర్ 1 రేట్లు అమ్ముకునవచ్చు సార్. రైతు పరంగా అయితే అంటే గిట్టుబాటు అవుతుంది, రైతు బంగారులాగా గిట్టుబాటు అవుతుంది సార్. ఈ వెరైటీ అయితే నీకు లేబర్ షార్టేజ్ తక్కువ ఉంటుంది, తెగులు తక్కువ ఉంటుంది ఈ వెరైటీలో. నీకు రెండు అదే కావాలి కదా సార్. ఇప్పుడు రైతు కావాల్సినది వైరస్కు తట్టుకునేది కావాలా, లేబర్ షార్టేజ్ తక్కువనేది కావాలా? ప్రతి రైతు ఆలోచన చేసేది అదే. అనుభవం ప్రకారము పెట్టుబడికి గిట్టుబాటు అవుతుందా లేదా? ఈ సంవత్సరం అయితే అవుతుంది అనుకున్నాం సార్. ఈ రేట్లకి మాకు వచ్చే దిగుబడికి అయితే మేమైతే వస్తుంది అనుకున్నాం. పోయినసారి రేట్లు 5,000 6,000 కూడా అమ్మిన స్టేజ్లో కూడా ఇది 14,000 అమ్ముకున్నాం సార్ ఈ వెరైటీ. ఈసారి అయితే కొంచెం రేటు పెరిగింది కదా, మాకు నమ్మకం కొంచెం తగ్గుతుంది ఈసారి అని ఆశ ఉంది సార్. ఓకే, ఈసారి మంచి దిగుబడి వస్తుంది, మంచి గిట్టుబాటే అవుతుంది. పోయినసారి పంట దిగుబడి పోయినసారి బాగానే వచ్చింది సార్. 3/4 ఎకరం 33 క్వింటాలు వచ్చింది. ఈసారి కూడా అదే అంతకంటే ఎక్కువ వచ్చింది. కానీ రేటుల విషయంలో మార్కెట్ హెచ్చు తగ్గుల విషయంలో రైతు దాంట్లో ఏం చేయలేం కదా సార్. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మాకైతే మేలు అనుకుంటున్నాం సార్ ఇది. ఓకే సార్. చూశారు కదండి, రైతు నూజివీడ్ సీడ్స్ వారి ఉజ్వల్ అనే వెరైటీని 1.5 ఎకరంలో సాగు చేస్తూ, ఇది మీడియం సైజు మిర్చి అనమాట, సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధించారు పోయినసారి. ఈసారి కూడా అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయింది, 2 కటింగ్లు అయిపోయింది. ఇంకా కటింగ్ చేయాల్సింది కూడా ఉంది. మనం చూడొచ్చు, క్రాప్ కూడా చాలా నీట్గా ఉంది.